ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, అమెరికా కొత్త ట్యాక్స్ ప్రపోజల్ అయితే తీసుకొచ్చింది. మరి అసలు ఏంటి ఆ ప్రపోజల్ ఏంటి సార్? అసలు అది అన్రిలైజ్డ్ గెయిన్ ట్యాక్స్ అని ఇప్పటి వరకు ఇలాంటి వింత లేదండి. అన్రిలైజ్డ్ అంటే ఒక ట్రేడ్ చేసాం అనుకోండి, అది ఇంకా ప్రాఫిట్ బుక్ చేయలేదు అనుకోండి, నోషనల్ వాల్యూ కనపడతా ఉంటుంది గెయిన్ అయినట్టు. బట్ ఇంకా నువ్వు దాన్ని బుక్ చేయలేదు కదా, బుక్ చేయకపోయినా సరే ప్రాఫిట్ కనపడుతుంది కదా, దాన్ని ట్యాక్స్ కట్టమంటారు అనమాట. దాన్ని మనం అన్రిలైజ్డ్ గెయిన్ ట్యాక్స్ అంటాం దాన్ని. ఓకే, సో అలాంటిది అనమాట ఇవి. సో మొత్తానికి ఇప్పుడు ఉన్న అమెరికన్ గవర్నమెంట్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వైస్ ప్రెసిడెంట్ హారిస్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నారు కదా, ఆమె కనుక గెలిస్తే ఆమె ముందే ట్యాక్స్ ప్రపోజల్ పెట్టింది. కార్పొరేట్ ట్యాక్స్ ఇంత ప్రస్తుతానికి అమెరికాలో 21% ఉంది, దాన్ని 28 పెంచుతారంట. ఓకే, ఇట్స్ ఓకే. కార్పొరేట్ ట్యాక్స్ పెంచడం తగ్గడం అనేది మామూలుగా ఉంటుంది. అంటే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కరెంట్లీ అయితే 20 ఉంది అమెరికాలో, దానికైతే 44.6% పెంచుతారంట. 44.6 క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. ఇండియాలో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 12.5% రీసెంట్గా పెంచారు. 10 నుంచి 12.5 పెంచారు. అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఇంతకుముందు 15 ఉండేది, అది కాదు ఇప్పుడు 20 చేశారు. 20 ఇప్పుడు అమెరికాలో ఉన్న 20కి అయితే 44.6 చేస్తున్నారు అంటే ఊహించండి. అంటే కొత్తగా ఇప్పుడు ఈ ట్యాక్స్ ఏంటంటే అన్రిలైజ్డ్ గెయిన్ ట్యాక్స్ కూడా. అన్రిలైజ్డ్ గెయిన్ ట్యాక్స్ అంటే మీరు ఏదైనా ప్రాఫిట్ బుక్ చేసుకోకుండా అంతే ఉన్నా సరే వాటికి కూడా ఈ ట్యాక్స్ అప్ టు 25%. ఇట్లా వింత ఆలోచన మరి ఎలా వస్తుందో తెలియదు. బహుశా మన ఫైనాన్షియల్ మినిస్ట్రీ కనుక ఇంటే ఇలా కూడా పెట్టచ్చు అని చెప్పేసి రేపొద్దున ఇండియాలో కూడా పెంచే ఛాన్స్ ఉంది. రైట్. సో గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే టూ మచ్చి మనీ కోసం అని చేసి అంటే రకరకాల పేర్లతో ట్యాక్స్లు వేస్తూ ఉన్నారు. రీసెంట్గా ఇండియాలో కూడా ఈవెన్ కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు, ఓకే, అండ్ ఓలా, ఊబర్ అండ్ జొమాటో, స్విగ్గీ ఇలాంటి వాటిలో నువ్వు ఆర్డర్ ఇచ్చావు అనుకోండి 1 to 2% ట్యాక్స్ చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. నేను నా వాటి కోసం నేను ఆర్డర్ ఇస్తుంటే నువ్వు ఎక్స్ట్రా 1% చేస్తే గవర్నమెంట్కి ఇవ్వాలి. ఓకే, ఇలాంటి వింత ముందు రోజులు అనమాట. బోస రోడ్డు మీద నడిచినా కూడా కొంత ట్యాక్స్, ఎక్కడైనా చెట్ల కింద ఆగినా కొంచెం ట్యాక్స్. అంటే గవర్నమెంట్ ఇన్నోవేట్ థింక్ చేస్తున్నాం, ఎన్ని రకాల జ్యూస్ పెట్టచ్చు వీళ్ళ దగ్గర నుంచి అనేది. ఇలాంటి ఐడియాస్ మాకు ఎలా అవుతుందో తెలియదు. బట్ మ్యాటర్ ఏంటంటే టు రన్ ద గవర్నమెంట్ ట్యాక్స్లు కావాలన్నమాట నిజం. బట్ అదే టైంలో ఏంటంటే కొంచెం ఫెయిర్నెస్ కూడా ఉండాలి. ఎట్లా పెడితే అట్లా కదా. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఈ కార్పొరేట్ ట్యాక్స్ ఈ నేసిన తర్వాత కొంతమంది బ్రిలియంట్ ఉన్న వాళ్ళు ఏంటంటే లైక్ ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు శాలరీ తీసుకోవట్లేదు. తీసుకున్న కానీ గవర్నమెంట్ 30% ఎందుకు కట్టాలని. ఎలాన్ మస్క్ శాలరీ తీసుకోడు. ఈ కంపెనీలో కూడా టెస్లాలో వర్క్ చేస్తారు కదా, శాలరీ బదులు కంపెనీలో స్టేక్ తీసుకుంటాడు. ఇప్పుడు నేను శాలరీ తెచ్చుకోవట్లేదు కాబట్టి నాకు ట్యాక్స్లు లేవు, ఇంకా నేను గవర్నమెంట్ రూపాయి కూడా కట్టను, ఎందుకంటే నాకు గెయిన్స్ లేదు కదా. ఈ టైప్ ఉంది. అందుకని ఇప్పుడు అన్రిలైజ్డ్ ట్యాక్స్ గెయిన్ ట్యాక్స్ పెట్టావనుకోండి, నీ వాటా ఎంత పెరిగిందో నువ్వు బుక్ చేసినా చేయకపోయినా నాకు ఆ ట్యాక్స్ కట్టమంటారు అనమాట. అట్లా ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళని టార్గెట్ చేస్తారు బహుశా, అక్కడ తెలీదు. మొత్తానికైతే వింత ట్యాక్స్. బహుశా ట్యాక్స్ చేయడంలో కూడా చాలా ఇన్నోవేటివ్ చూపించచ్చు అని చెప్పేసి ఇప్పుడు అమెరికా వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. అంటే బహుశా ఇండియా వాళ్ళు కూడా ఇలాంటి వింత ఆలోచనలతోటి రకరకాల ట్యాక్స్లు వేస్తారేమో తెలియదు ముందు రోజులు. ఫాలో అవుతుంది అంటారా సార్? మరి గవర్నమెంట్కి ఎప్పుడు ఇన్కమ్ కావాలి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు నెలకి 1,00,000 కోట్ల వడ్డీ తెచ్చుకుంటారు వెళ్ళి. న్యాచురల్ గానే ఐడియాస్ వస్తారు. ఇప్పుడు ఈ ట్యాక్స్ ప్రపోజల్ వల్ల సార్ ఇన్కమ్ పరిమితులు ఏమైనా పెరుగుతాయంటారా? ఈ బేసికల్ గా ఈ పొలిటికల్ సిస్టమ్ ఏంటంటే అన్లిమిటెడ్ సబ్సిడరీస్, అన్లిమిటెడ్ అవి ఫ్రీగా పబ్లిసిటీ అవి ఇస్తూ ఉంటారు. వాటికి ఫండింగ్ ఎవరు వేయాలి? ఎవరు చేయాలి? గవర్నమెంట్ ఎలక్షన్లో ఏవో ప్రామిస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు గెలవటం కోసం అని చెప్పేసి ఫ్రీబీస్ అన్నిటికీ ప్లాన్ చేస్తుంటే మిగతా వాళ్ళందరూ ఎందుకు ట్యాక్స్లు కట్టాలి? వాళ్ళు ఫ్రీగా ఇస్తా ఉన్నారు కదా, ఆ ఈటింగ్ కోసం చెప్పేసి పబ్లిక్ మీద ట్యాక్స్లు వేస్తుంటారు. ఇప్పుడు మొన్న మహారాష్ట్రలో అయితే 100 రూపాయల స్టాంప్ పేపర్ లేవు, ఇప్పుడుగా 500 రూపీస్ స్టాంప్ పేపర్లు వాడుతున్నారు వాళ్ళు. డే చిన్న పని అయినా నువ్వు ఏదైనా ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలంటే ఇప్పుడు అందరూ 500 పే చేయాలి, ఎందుకంటే గవర్నమెంట్ ఫండింగ్. అట్లా ప్రతి వాట గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళు అమౌంట్ పెంచుకోవటం కోసం రకరకాల పేర్లతో ట్యాక్స్లు వేస్తూ ఉంటారు అనమాట. అందుకని వాళ్ళు ఫ్రీగా ప్రామిస్ చేయడం దానికి, ట్యాక్స్లు పెంచడం దానికి. అందు రెండోది ఎథికల్గా ఉండరు అందరూ. ఇండియాలో ట్యాక్స్ కట్టేది కేవలం 7 కోట్ల మంది, అందులో 3 కోట్ల మంది మాత్రమే మోర్ దెన్ 10,000 కట్టేవాళ్ళు ఉన్నారు. మళ్ళీ అది కూడా మిగతా వాళ్ళందరూ జస్ట్ నామను వస్తే. సో 140 కోట్లలో జస్ట్ 3 కోట్ల మంది మోర్ దెన్ 10,000 ట్యాక్స్ కట్టేవాళ్ళు ఉంటే మిగతా వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు ట్యాక్స్ గురించి. ఈ కట్టిన 3 కోట్ల మంది మాత్రం వర్క్ లో బిజీగా ఉంటారు, ఇటు గురించి పెద్ద పట్టించుకోరు, ఎందుకంటే చేసేది ఏం లేదు కాబట్టి. ఓకే, అందుకని ట్యాక్స్ గురించి పెద్ద సౌండ్ చేస్తారు కానీ అందరూ కట్టేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఇక్కడ.
అంటే ఈ ట్యాక్స్ ప్రపోజల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే అసలు ఇలాంటి పెట్టినందుకు? ఏదైనా సరే గవర్నమెంట్కి ట్యాక్స్ లేకుండా ఎలా రన్ చేస్తుంది? సపోజ్ ఇండియన్ గవర్నమెంట్ అనుకోండి, ఇక్కడ సంవత్సరానికి 48 లక్షల కోట్లు ఖర్చు పెడతారు. అందులో కొన్ని నెసరీ ఉంటాయి. డిఫెన్స్ కంపల్సరీ పెట్టాలి, హెల్త్ కేర్ కంపల్సరీ పెట్టాలి, ఎడ్యుకేషన్ కంపల్సరీ పెట్టాలి. కొన్ని నెసరీ ఉంటాయి, అవి తప్పదు. కొన్ని అన్నెసరీలు ఉంటాయి. వాళ్ళు ఏదో ప్రామిస్ చేస్తారు, జనాలకు అవి ఇస్తాం, ఇవి ఇస్తాం, పెన్షన్లు ఇస్తాం, లేకపోతే బయటికి పంపిస్తాం, నేను అబ్రాడ్ యూనివర్సిటీలో చదివిస్తాం, ఈ టైప్ వింతే ఉంటాయి. వాటన్నిటి ఫండ్ ఎందుకు చేయాలి? వీళ్ళు ఎవరి డబ్బులో ఫండ్ చేస్తుంటారు, వాటి మీద అనవసరం ట్యాక్స్ చేస్తుంటారు అందరికి. సో మీరు వింత ట్యాక్స్ అని అంటున్నారు కదా అమెరికాది. ఇప్పుడు కొత్తగా నిర్మలా సీతారామన్ మనకి కూడా రెంటల్ ట్యాక్స్ ఒకటి కూడా అదే అంటుంది. ట్రైన్ వాడుతున్నాం అనుకోండి, ట్రైన్ ట్యాక్స్ వేస్తారు ఎక్స్ట్రా, ప్లాట్ఫామ్ టికెట్ లాగా ఇది ఎక్స్ట్రా అనమాట. ఇప్పుడు ఎందుకు స్విగ్గీ వాళ్ళు ఫెస్టివల్ ట్యాక్స్ అంట ₹3 పెంచారు కన్వీనియంట్ ఫీజు. అది ఫెస్టివల్ స్పెషల్ అంట. ఫెస్టివల్ అంటేనే సెలబ్రేషన్స్. దానికి కూడా వాళ్ళు ఈ టైంలో బిజీగా ఉంటే మేము మా డెలివరీ మీరు వాడుతున్నారని చెప్పేసి ₹7 కాస్త ₹10 అంట కన్వీనియంట్ ఫీజు ఇప్పుడు తెప్పించుకుంటే. అట్లా ఎక్కువైపోతున్నాయి కొత్త కొత్త. అంటే ఇన్నోవేటివ్ వాళ్ళు కూడా, మేము కూడా ఇన్నోవేటివ్ థింక్ చేయగలుగుతామని ప్రూవ్ చేస్తున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ది ఏంటంటే అది అందరికీ పెయిన్ అనమాట. నిజంగా ట్యాక్స్ కలెక్షన్ మనీ ప్రాపర్గా నువ్వు వాడుతున్నావంటే పర్వాలేదు. అన్ఫార్చునేట్ ఇండియాలో ఏం జరుగుతుందంటే ట్యాక్స్లు ఏమో వెస్ట్రన్ కంట్రీ లాగా ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమో దీనిలాగా ఉంటాయి, లైక్ పాకిస్తాన్ లేకపోతే దీనిలాగా ఆఫ్ఘనిస్తాన్ లాగా ఉంటాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. అవును, ట్యాక్స్లు మాత్రం వెస్ట్రన్ కంట్రీస్ లాగా నువ్వు తీసుకో ట్యాక్సెస్. బట్ దాని తగ్గట్టే నువ్వు ఫ్రీగా. అమెరికాలో ట్యాక్స్లు వేస్తారంటే ఎడ్యుకేషన్ వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ వరకు ఫ్రీగా ఇస్తారు. అండ్ అక్కడ ఎయిర్ ఫుల్ మామూలు మంచి ఎయిర్, మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఎడ్యుకేషన్ ఫ్రీ, హాస్పిటల్ ఫ్రీ, అన్ని బాగుంటాయి ఆడ. బట్ ఇండియాలో ట్యాక్స్ లేకపోతే కరెక్టే, మీరు ఎక్కడ ఉన్నాయి ఇక్కడ గవర్నమెంట్ ట్యాక్స్ ఫెసిలిటీస్ ఏం లేవు కదా. ఓకే, అందుకని ట్యాక్స్ కట్టినందుకు బ్లేమ్ చేయాలో, లేకపోతే గవర్నమెంట్కి అది కూడా ఇన్కమ్ లేకపోతే సర్వే అవ్వటం కష్టం కాబట్టి మన పొంగిపోలో మనకి అర్థం కాదనమాట. మొత్తానికి అయితే ఇండియాలో 2 రకాలుగా ఉంటుంది. మీరు రిచ్ ఫార్మర్ అయ్యారనుకోండి, ట్యాక్స్ కట్టే పని లేదు, ఎంత సంపాదించుకోండి మీరు, నో ట్యాక్సెస్. ఓకే, అందుకని మీరు ఏదైనా డబ్బు సంపాదిస్తున్నారంటే 2-3 ఎకరాల పొలం ఉంచుకోండి, ట్యాక్స్ కట్టే పని లేదు. రెండోది, పొలిటీషియన్ అయ్యారనుకోండి, వాళ్ళకి కూడా ఏమి ఉండవు. ఒకసారి అయితే జీవితకాల రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయి, అండ్ లక్షలు దోచుకోవచ్చు, ఏమేమి చేసుకోవచ్చు, పెద్దగా ఉండవద్దు, అప్పుడు పిల్లలందరూ అబ్రాడ్లో చదువుకోవచ్చు. ఇట్లా మీరు రిచ్ ఫార్మర్లోనే ఉండాలి, లేదా అబ్రాడ్లో అయినా ఉండాలి, లేదా అట్లీస్ట్ రిజర్వేషన్లోనే ఉండాలి. ఏదో ఒకటి లేకుండా ట్యాక్స్ పేయర్ గా ఉంటే మాత్రం వాళ్ళకి నరకం, ఎప్పుడు గవర్నమెంట్ తిట్టుకుంటే కూర్చుంటారు. ఓవరాల్ గా సార్, అంటే అమెరికాలో ట్యాక్స్ కాబట్టి అక్కడ ఫెసిలిటీస్ బాగుంటాయి కాబట్టి అంటున్నారు. డెఫినెట్ గా అది వర్త్ అనమాట. ట్యాక్స్ పే చేస్తే దాని తగ్గ వర్త్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇండియాలో ఇప్పుడు డెవలపింగ్ లో ఉంది కాబట్టి, డెవలప్డ్ అయితే అప్పుడు ఏమన్నా ఇది అవుతారు. బట్ ఏదైనా కానీ ట్యాక్స్ చాలా ఎక్కువ వాటితో పోల్చుకుంటే. మామూలుగా మన ఇండియాలో అయితే ట్యాక్స్ పేయబుల్ పెడితే మాత్రం ప్రాబ్లం అయ్యి ఫేస్ చేసేది మెయిన్ మిడిల్ క్లాస్ వాళ్ళే. ఎక్కడున్నా పాపం జెన్యున్. ఎందుకంటే మీరు ఎంప్లాయీస్ అయితే అన్ని భరించాల్సింది, వైట్ మనీ కదా, ప్రతి డాక్యుమెంటేషన్ ఉంటుంది, తప్పదు మీకు కట్టాల్సిందే. అదే నీకు డాక్యుమెంటేషన్ లేని రియల్ ఎస్టేట్లో వాళ్ళు కట్టరు, బిజినెస్ మ్యాన్లు అందరు కట్టరు, పొలిటీషియన్కి వాళ్ళకి వచ్చిన డొనేషన్ మీద ఎలాంటి ట్యాక్స్లు కట్టరు వాళ్ళు. ఈవెన్ జడ్జెస్ కూడా వాళ్ళ ఇన్కమ్ ఎప్పుడు వాళ్ళు ఓపెన్ చేయరు. అండ్ మనం చూస్తే పొలిటికల్ లీడర్ ఒక్కొక్కరు బెంచ్ కార్లు తిరుగుతూ ఉంటారు, ఆశ చూస్తే లేదు 20 లక్షలు ఉంది, 30 లక్షలు ఉంది, 50 లక్షలు ఉంది, ఇలా చెప్పుకుంటూ పోతుంటారు. చాలా వింతగా అనిపిస్తాయి. వాళ్ళ లైఫ్ స్టైల్స్ కానీ వాళ్ళ ఇన్కమ్ సోర్స్ మధ్య లింకేజ్ అసలు ఉండదు అక్కడ. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి, మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ లో ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.